సంథింగ్ ఏదో జరుగుతుంది కిందకెళ్ళి ఒకసారి గెలుకుదాం. అసలుకే ఫీల్ అవుతుంటే మధ్యలో ఇది రీ రిలీజ్ అంట. రాయ్ స్టోన్ కమిటీ అయిన వాళ్ళు ఓకేలే, పాపం వాళ్ళని విడిపోండి రా అని అన్నా కానీ ప్రాబ్లమ్స్ అయితే రావాలి. గాడ్ ని కొంచెం రిక్వెస్ట్ చేసి కొంచెం ఎవరినో ఒకరిని తెప్పిద్దాం. అది అవదమ్మా. హాయ్ గైస్, హాయ్ అందరికి, దిస్ ఇస్ యువర్ మ్యాన్ సతీష్ మక్కలైస్ హియర్. అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే మామ. ఏరా ఎక్సైటింగ్ గా ఉందా? లేదురా, ఇప్పుడు వీకెండ్ సాటర్డే చూస్తేనేమో 14th ఫిబ్రవరి. ఇక నేను నిన్ను చూడటం నువ్వు నన్ను చూడటం తప్పితే మనల్ని ఎవరు చూడరు అనమాట వ్యాలంటైన్స్ డే. ఊరుకోమ్మా, ఊరుకోరా. ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. కపుల్ ఫ్రెండ్ డే రిలీజ్ అయిందంట సినిమా, అండ్ దట్ టు యాజ్ ఏ సింగిల్ అయి ఉండి మాల్లో ఒక రేంజ్ లో ఉంటారని తెలిసి కూడా నేను మళ్ళీ అందులోనూ లవ్ స్టోరీ సినిమాకి వెళ్తున్నా. అది గుండె, మామూలు గుండె కాదు మన, ఆ గుండె బతకాలి. అందుకే వెళ్ళి చూసేసి సినిమా, యాక్చువల్లీ వేరే పని మీద వెళ్తున్నా, అండ్ దట్టు ఇక కలిసి వచ్చింది కదా అని చెప్పేసి సినిమా కూడా మంచిగా, ఏ సినిమా చూడలేదు లాస్ట్ 1 month నుంచి. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది, వీడియోలు వేసుకుంటున్నారు నన్ను. సో డోంట్ వరీ, ఇది వెళ్దాం, వెళ్ళి చూద్దాం. నాకు దీన్ని చూస్తున్నప్పుడు అయితే మినీ బాహుబలి గుర్తొచ్చింది మామ. యాజ్ ఇట్ ఈజ్ కొంచెం బాహుబలి వైబ్సే ఉన్నాయి. ఇక క్రిటిసైజ్ చేస్తలేదులే కానీ నాకైతే అట్లా అనిపించింది. ఆ కాస్ట్యూమ్స్ మెయిన్ అయితే సంయుక్త కాస్ట్యూమ్స్ అయితే బాహుబలిలో అవంతిక కాస్ట్యూమ్స్ లాగా అనిపించింది నాకు. ఏమో మరి, అసలుకే ఫీల్ అవుతుంటే మధ్యలో ఇది రీ రిలీజ్ అంట. ఏంటి జాలి చూపిస్తున్నావా? రాయ్ స్టోన్ వీళ్ళు కంకణం కట్టుకున్నారు, మనల్ని బాధ పెడదాం అని చెప్పేసి కంకణం కట్టుకున్నారు. అక్కడేదో చేశారు మామ, అక్కడేదో పెట్టారు, వెళ్ళి చూద్దాం పండి. ఏంట్రా అది? అది కాదురా, ఐఎంఏ ఏంది అని ఒకటి పెట్టారనమాట. చూపిస్తా తర్వాత. వాళ్ళు అక్కడ ఫోటోలు దిగుతున్నారు, మళ్ళా డిస్టర్బెన్స్ అవుతుంది. ఏమో మంచిగా ఉన్నావా? మనోడు నైట్ బిర్యానీ తిన్నట్టున్నాడు. దిస్ ఈస్ ద అవుట్ఫిట్. గ్రీన్ మ్యాచ్ అయింది. ఎంతసేపు దిగుతారా ఫోటోలు? అమ్మా, అది ఇంటి నుంచి తెచ్చుకున్నట్టుగా దాని దగ్గరే ఉండి 4-5 ఫోటోలు తీసుకొని మామూలుగా చూపిద్దాం ఎట్లున్నది ఏంటి అని. ఒక్క నిమిషం, వెళ్ళిపోయినట్టున్నారు, తీద్దాం. మామ ఇట్లానే పెట్టారు, ఐఎంఏ ఏంది అంట. అద్భుతం, ఫెంటాస్టిక్. పర్లేదు, బానే ఉంది సినిమా ఫీల్డ్ టైప్ లో. ఇందాక చెప్తా అన్న కదా, లైక్ అనలేదు అసలు. నేను నాలో పని ఉందని చెప్పిన కదా, ఏం పని చెప్పనా? చెప్పు. అంటే ఇప్పుడు చెప్పాలా వద్దా అని చూస్తున్నాను. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? ఊరికే ఏం లేదు, చిన్న 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 పని మీద వచ్చిన అంతే. తర్వాత పని సినిమా చూసేద్దాం. ఈ వ్యాలంటైన్స్ డేకి మీ ప్లాన్స్ ఏంటి చెప్పండి, మా కింద కామెంట్ చేయండి. నాదైతే ఇది అనమాట. మోస్ట్లీ ఇప్పుడు చిన్న పని చూసుకొని ఏం వచ్చిన సినిమా చూసి అలా వెళ్ళి బయటికి వెళ్ళి పని చూసుకొని అయిపోగొట్టేసి వెళ్ళిపోవాలి. మీరు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఏ పార్క్ లో ఉన్నారు? అఫ్కోర్స్ ఉండరు, మన బ్యాచ్ అంతా, మన సబ్స్క్రైబర్స్ అంతా మొత్తం సింగిల్స్ బ్యాచ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి. సో డోంట్ వరీ మామ, ఈ ఇయర్ ఎలాగో అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ అయినా కొంచెం గాడ్ ని కొంచెం రిక్వెస్ట్ చేసి కొంచెం ఎవరినో ఒకరిని తెప్పిద్దాం. అది అవదమ్మా. అనవసరంగా వచ్చానేమో అనిపిస్తుందిరా. ఎందుకంటే సినిమా ఇంకా చూడలేదు, కానీ సినిమా గురించి కాదు, లవ్ స్టోరీ అవటం వల్ల అందరు లవర్స్ అవుతున్నారు. ఎవరిని చూసినా సరే అమ్మాయి అబ్బాయి ఇద్దరిద్దరు కనబడుతున్నారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఎలా ఉంటదంటే ఒక మధ్యలో ఒకరిని నిల్చోబెట్టి చుట్టూరా అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ కపుల్స్ తిరిగా పెడితే ఎట్లుంటుందో అట్లుంది నా పరిస్థితి. ఎందుకు రా నన్ను ఇట్లా ఎందుకు చేస్తున్నారు రా? సరే వచ్చితే వచ్చిర్రు, నాకు కనబడకండి రా అంటే. అఫ్ కోర్స్ నేను మధ్యలో కూర్చున్నా. ఓకే, సినిమా స్టార్ట్ అయిద్దాము, వెళ్దాం. వెళ్ళి కపుల్ ఫ్రెండ్లీ, యువర్ సిన్సియర్లీ. ఇందాక నుంచి చూపిస్తా అంటాను కానీ చూడట్లేదు. ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి. మనమే ఫస్ట్ వచ్చి కూర్చున్నాం. ఎవడు లేడు, చూపిస్తా. ఎవడు లేడు, చూద్దరు అన్నట్టు వైపు.
సినిమా అయిపోయింది. సూపర్ బాగుంది సినిమా. ఒక మంచి ఫీల్ గుడ్ టైప్. ఫీల్ గుడ్ అంటే ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ ఇప్పుడు ఇదే సినిమా కనుక ఇదే కాన్సెప్ట్ కాదు, సేమ్ యాస్టీజీగా బ్యాక్గ్రౌండ్ మార్చేసి మలయాళం నుంచి వచ్చింది అనుకో, మలయాళం ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తే మాత్రం కల్ట్ బ్లాక్ బస్టర్ అయ్యేది. మరి ఇప్పుడు కూడా సినిమా ఇది బాగుంది, మరి ఇది తెలుగు నుంచి వచ్చింది కాబట్టి మరి ఇది హిట్ అవుతుందా లేకపోతే మన వాళ్ళకి నచ్చదా లేదనేది ఒక డౌట్. సినిమా అయితే బాగుంది, మంచి పేస్ అంతా కరెక్ట్ గా ఉంటది. కానీ తెలుగులో చేశారు కాబట్టి ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎక్కిద్దా లేదా నచ్చిద్దా లేదా అనేది ఒక డౌట్. ఎందుకంటే మోస్ట్లీ మనలో లవ్ స్టోరీస్ ని ఎక్కువ ఎంకరేజ్ చేయరు కదా, చాలా తక్కువ. అంటే ఐ మీన్ ఇన్ రీసెంట్ టైమ్స్ చాలా తక్కువ అయిపోయింది. సో సినిమా అయితే బాగుంది, మంచిగా ఉంది. ఒక కాన్స్టెంట్ గా సింపుల్ గా చెప్పాలంటే సినిమా 2 గంటలే ఉంది. 2 గంటల 1 నిమిషం అనుకుంటారు రన్ టైమ్. ఉన్న 2 గంటల సేపు బోర్ కొట్టకుండా ఫ్లోలో వెళ్ళిపోయింది. సాంగ్స్ కూడా ఫ్లోలోనే వెళ్ళిపోయింది. చూస్తున్నంత సేపు ఒక స్మైల్ అయితే ఉంటుంది, ఫేస్ లో ఒక స్మైల్ అయితే ఉంటుంది చూస్తున్నంత సేపు. అదైతే బాగుంది. సంతోష్ శోభన్ అండ్ హీరోయిన్ పేరు మానస వారణాసి అనుకుంటా. మానస వారణాసి టూ గుడ్, చాలా బాగుంది మానస వారణాసి. వీకెండ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. విచిత్రం ఏంటంటే విచిత్రం వెనక ఒక అమ్మాయి కూర్చుంది, లాంజ్ లో కూర్చొని ఏడుస్తుంది. అమ్మాయి ఏడ్చేస్తుంది, ఐ మీన్ క్లైమాక్స్ లో ఏడుస్తుంది. చాలా బాగుంది. నా ఫేవరెట్ సీన్ వచ్చేసి సెకండ్ హాఫ్ లో లేడీస్ కి సంబంధించిన ఒక సీన్ ఉంటది, చాలా బాగుంటది. అది మీరు వీకెండ్ లో వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లవర్స్ తోటి వెళ్ళండి మా. అండ్ మెయిన్లీ ఒక థింగ్ ఏంటంటే దీనికి ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు, అదే నాకు అర్థం కాలేదు. వీళ్ళు ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు? ఓకే, కిస్సులు ఉన్నాయి కానీ అది మరీ టూ మచ్ గా వాంటెడ్ గా పెడదాం అని టూ మచ్ వల్గర్ గా ఏం లేదు. మోస్ట్లీ ఇప్పుడు సెన్సార్ బోర్డు వచ్చేసి ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారంటే బ్రూటల్ గా ఉన్నప్పుడు, బ్లడ్ షేడ్ ఎక్కువ ఉన్నప్పుడు, బ్యాడ్ వర్డ్స్ ఉంటే, లేకపోతే లైక్ న్యూడిటీ కైండ్ ఆఫ్ ఉంటే ఇస్తారు. బట్ ఇందులో అలా ఏం ఉండదు. మరి ఎందుకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారో అర్థం కావట్లేదు. బికాస్ ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల అండర్ 18 ఎలా ఉండదు కాబట్టి సో మేబీ ఎఫెక్ట్ కొంచెం పడుతుంది. యాక్చువల్లీ గట్టిగా మాట్లాడితే యూ సర్టిఫికెట్ వచ్చేయచ్చు, ఈవెన్ యువయ్య కూడా వచ్చేయచ్చు, కానీ ఓన్లీ ఏ ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారు? డెఫినెట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ మూవీ ఏ సర్టిఫికెట్ వల్ల. బట్ సినిమా బాగుంది, వీకెండ్ మంచి ట్రై చేయొచ్చు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇదిగో ఇలాంటివి చేసే ఎందుకురా ఇలాంటివి చేస్తారు, ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది కిందకెళ్ళి ఒకసారి గెలుకుదాం పోయి. భలేగుంది ఇది, మొత్తం లవ్ థింగ్ అనుకుంటా. ఎటువంటి ప్లేసులకు రావాల్సింది, ఎవరిని తీసుకొని రావాల్సింది. డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. షాపింగ్ ఒకటి చేసిన, అది వస్తువు చిన్నదే కానీ అమౌంట్ కొంచెం ఎక్కువ ఉంది. ఇట్స్ ఓకే, ఏమన్నా వర్తే, పర్లేదు, బాగానే ఉంది, నైస్. కాకపోతే ప్రైస్ టూ మచ్ ఉంది. బట్ ఇక తప్పలేదు, ఇక కొనాలనుకుంటే కొనేయడమే. ఈ అమౌంట్ అదెంత చూడొద్దు ఇక. అది ఇలాంటి ప్లేసుల్లో దిగాలి మా, కానీ మనకే ఎవరు లేరు. ఓకే, ఒక్కళ్ళు వెళ్ళి దిగితే బాగోదుగా. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. బాగుంది, భలే చేశారు హార్ట్ షేప్ లో. ఈ వ్యాలంటైన్స్ డే అప్పుడు ఎట్లుంటది అంటే చూసినప్పుడు కావాలనిపిస్తుంది, ఒకసారి వచ్చిన తర్వాత ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయా అని ఊహించుకుంటే వద్దనిపిస్తుంది. అందుకే యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న రోజులు ఇట్లనే హ్యాపీగా ఉండేసి కరెక్ట్ గా నాశనం అవ్వాలి అనుకుంటే నాశనం అయిపోయి వ్యాలంటైన్స్ డే అప్పుడు జరుపుకుందాం మావా. ఇప్పుడు నేనే కాదు, ఇప్పుడు ఛానల్ అడ్మిన్ నేను ఒకరిని మంచిగా సిగ్నల్ ఉంటే బాగోదుగా. సో సబ్స్క్రైబర్లు అందరూ కూడా సింగిల్ గా ఉండాలి. కమిటీ అయిన వాళ్ళు ఓకేలే, పాపం వాళ్ళని విడిపోండి అని కానీ ప్రాబ్లమ్స్ అయితే రావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్ స్టిల్ హియర్. నార్మల్ వ్యాలంటైన్స్ డే బ్లాగ్ ప్లస్ కపుల్ ఫ్రెండ్లీ బ్లాగ్ కూడా ఇది. ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మనం ఏ వీడియో పెట్టినా వచ్చేస్తుంది. అండ్ ఆల్సో కొన్ని థింగ్స్ ఉన్నాయి, అది మెంబర్షిప్ వీడియోస్ లో పెడతా. ఆ కొన్ని పర్సనల్ మూమెంట్స్ అవి థింగ్స్ చూడాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి, రీజనబుల్ అమౌంట్ మెంబర్షిప్ తీసుకోండి. నార్మల్ కొన్ని థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ పోస్ట్ చేస్తా, ఓన్లీ మెంబర్స్ మాత్రమే చూస్తారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టేసి అక్కడ హైప్ ఉంటుంది, హైప్ అని గట్టి గుద్దేయండి. థ్యాంక్ యూ.
బాయ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు ఆల్ సింగిల్స్. నేను ఈ నైట్ ఇక్కడి నుంచి జంప్ అవుదాం అనుకుంటున్నాను రా.